ఇక్కడ జపాన్ దేశము ఒక జపాన్ దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరు సనాయ్ తకైచి. సో, వారు సనాయ్ తకైచి జపాన్ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో, ఆవిడ ఒక స్టేట్మెంట్‌ని పాస్ చేశారు. ఏంటి అంటే 2030 కల్లా తైవాన్‌లో మిసైల్‌లను డిప్లాయ్ చేయబోతున్నారని చెప్పారన్నట్టు. అంటే తైవాన్ అదేవిధంగా తైవాన్‌కి దగ్గరలో జపాన్ దేశము మిసైల్‌లను ఏర్పాటు చేయబోతుంది బై 2031 అని చెప్పారు. ఇక్కడి వరకు క్లియర్. అయితే ఇక్కడ ఈ తైవాన్ అనేటువంటిది ప్రస్తుతము ఆహ్, చైనా యొక్క కంట్రోల్‌లో ఉన్నటువంటి ప్రాంతం. తైవాన్ అనేటువంటిది చైనా కంట్రోల్‌లో ఉన్నటువంటి ప్రాంతం అన్నట్టు. అయితే ఇక్కడ చైనా ఈ ప్రాంతాల పైన కన్నేసి ప్రాంతాలను ఆక్రమించేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంటే తైవాన్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలపైన, మిగిలినటువంటి దేశాలపైన ఆక్రమించేటువంటి ఆలోచనలో ఉంటాయి. ఆ దేశాలను కూడా కలిసికట్టుకొని చైనా వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి స్టిల్ ఇప్పటికి కూడా. దానికి సంబంధించి సౌత్ చైనా డిస్ప్యూట్ కూడా ఇప్పుడు కూడా అది ఇష్యూలోనే ఉంది. సో, ఆ సౌత్ చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చైనాకి అగెనిస్ట్‌గా పోరాడుతూనే ఉన్నాయన్నట్టు. సో, ఇదొక అంశంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ తైవాన్‌కి దగ్గరలో ఉన్నటువంటి యోనాగోని ఐలాండ్ దగ్గరనే మిసైల్స్‌లను డిప్లాయ్ చేయబోతుంది అని జపాన్ ప్రభుత్వము చెప్పడం జరిగింది. అది ఐలాండ్. సో, ఇక్కడ మిసైల్స్‌ని డిప్లాయ్ చేస్తున్నారంటే దీన్ని ఒక ఆర్మీ బేస్‌గా ఉపయోగించబోతా ఉంది జపాన్ దేశం.